అంటే ఉమ్మడి నేతలు చెప్తున్నారు ఏదైతే ఉందో టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ ఖచ్చితంగా తాము ఏదైతే అనుకున్నామో దానికి రీచ్ అయ్యామో, ఖచ్చితంగా మేము ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము, ప్రజలంతా మాకు ఆశీర్వదించారు, జగన్ను తిరస్కరించారు, జగన్ ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడ్డారు, ఇటు ఇసుక కానీ లేకపోతే ఉపాధి లేకపోవడం కానీ యువతకి ఉద్యోగాలు లేకపోవడం కానీ ఈ ఫ్యాక్టర్ని కలిసి వచ్చినాయి. ఖచ్చితంగా వీళ్ళంతా ఒక కసితో జగన్మోహన్ రెడ్డిని దించాలి, ఇంటికి పంపించాలనే కసితో వేశారని కూడా చెప్తున్న పరిస్థితి. మీరు పేదరికం గురించి మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తలసరి ఆదాయం పెరిగింది రాష్ట్రంలో. అవును. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టే నాటికి 2019లో దాదాపు 94,000 తలసరి ఆదాయం. ఆయన దిగిపోయే నాటికి 1,52,000 ఎంతో ఉంది, 1,52,000. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,18,000. ఓకే. తలసరి ఆదాయం 2,18,000. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 60,000 పెరిగితే ఈయన హయాంలో అంటే మళ్ళీ దీంట్లో ఒకటి మీకు 2 సంవత్సరాలు కరోనా తీసేయాలి, ఎగ్జామ్షన్ 3 సంవత్సరాల్లోనే పెరిగింది ఇది. 3 సంవత్సరాల్లో స్పాన్ ఆఫ్ 3 88,000 పెరిగింది. 88,000 పర్ క్యాపిటా. అంటే తలసరి ఆదాయం పెరిగింది. ఇది అభివృద్ధే కదా. ఇంకోటి మీరు ఉపాధి గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది 34,000. 34,000. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు. దాంతోపాటు మీరు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అట్లాగే వేరే ఇచ్చినవి కలిపితే ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే మెడికల్ ఫీల్డ్లో వైద్య రంగంలో ప్రతి ఉద్యోగాన్ని ఫిలప్ చేశారు. ఇవాళ ఖాళీ లేవు. అంటే అత్యవసర సేవా విభాగాలు, అత్యవసర సేవలకని తీసుకుని వైద్య విభాగంలో ఇవాళ ఒక్క ఖాళీ కూడా లేదు, మొత్తాన్ని భర్తీ చేశారు. అవునండి. మీరు ప్రైవేట్ రంగం తీసుకుంటే 28 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఓకే. 28 లక్షల ఉద్యోగాలు. ఇవన్నీ మనం చెప్పేవన్నీ ఏది సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఓకే. ఆ డేటా లేకుండా ఊరికే నోటితో చెప్పడం కాదు. ఇది నీతి ఆయోగ్, ఆర్బీఐ, సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఇది. ఓకే. అలాగే మీరు నిరుద్యోగం తీసుకుంటే 4.1% ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయింది. నిరుద్యోగం అనేది తగ్గింది. మరి ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు అభివృద్ధి లేదంటున్నారు, నిరుద్యోగం ఉందంటున్నారు. మరి డేటా చూస్తేనేమో అవన్నీ అబద్ధాలు అంటున్నావు కదా. నోటితో మాట్లాడింది వేరు, మీరు గణాంకాలతో మాట్లాడింది వేరు. గణాంకాలేమో మీరు చెప్పిన అబద్ధం అని నిరూపణ అవుతుంది. అవును. మరి మీరేమో ఊరికే బుర్ర జిమ్మినట్టు మాట్లాడుతున్నారు. అట్లా కాకుండా డేటా తీసుకొచ్చి మాట్లాడమనండి. ఏదైనా సరే డేటాతో మాట్లాడమనండి. ఓకే. అట్లా కాకుండా ఏది పడితే అది మాట్లాడి అదే నిజం అనుకోమని చెప్తే ఇప్పుడు మనకి వాళ్ళు లబ్ధి పొందుతున్నారా లేదా అనేది ప్రజలకు తెలుసు. అవును. రెండోది సామాన్యుడికి అతని జీవన శైలి. అవును. మన చేతిలో డబ్బులు ఉన్నాయా లేవా, మన జేబులో ఇవాళకి గడుస్తుందా గడవట్లేదా, అది తెలిసిపోతుంది అతను.